నూజివీడు సీడ్స్ లిమిటెడ్ కొత్తగా తీసుకొచ్చిన ఎన్పి ఇక 73 ఎన్ఎస్ఎల్ శ్రీ అన్నపూర్ణ వరి విత్తనాలకు తెలంగాణ రైతుల నుంచి మంచి స్పందన వస్తుంది. ఖరీఫ్, రబీ రెండు సీజన్లలోనూ దీనిని సాగు చేయవచ్చంటూ నూజివీడు సీడ్స్ లిమిటెడ్ రీజనల్ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. మార్కెట్లో ప్రస్తుతం ఉన్న ఏ విత్తనంతో పోల్చి చూసినా ఈ కొత్త రకం విత్తనంతో 2-3 క్వింటాళ్ల దిగుబడి అధికంగానే వస్తుందన్నారు. ఇక దీని అద్భుత ఫలితాలను రైతులందరికీ వివరించడానికే మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలం వెంకటారావుపేట గ్రామంలో మెగా ఫీల్డ్ విజిట్ నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని కొత్త రకం వరి విత్తనం పనితీరును, ఫలితాలను ప్రత్యక్షంగా చూశారు. ఇది నేను కొన్ని రకాలు వేసిన ఈ తెగులు బీజాలు ఏది రాలేదు. ఈ తెగులు అన్నది వేరే లేదు, దోమకు అటాక్ లేదు. పొలం మంచిగా ఉన్నది. ఈ గొలక చూస్తే పంట చూస్తే అందరూ వచ్చి చుట్టుపక్కల 4-5 ఊళ్ళల్లో వచ్చి చూసారు. రోజు ఒక 3-4 వచ్చి చూసుడు. ఎక్కడెక్కడో వచ్చి చూస్తాను. ఈ విత్తనం మేము పెడతామని అనుకుంటాను. కోసినాక మాకు చెప్పు అని అంటాను. 8 ఎకరాలు ఇవి మొత్తం విత్తనానికి పోతాయి. ఈ అటు ఇట్లా మంచిగా వెళ్తాయి. 40 నుంచి 48 బస్తాల దాకా వెళ్ళినాయి. NP 7373 శ్రీ అన్నపూర్ణ అనేది కొత్త రకం, సన్న రకం. అది అతి సన్న రకం. దాంట్లో అధిక దిగుబడులు రావాలనే ఉద్దేశంతో దీంట్లో కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయన్న. ఈ శ్రీ అన్నపూర్ణ NP 7373 అనేది 140 రోజుల పంటకాలం. ఇది ఖరీఫ్కు పనిచేస్తుంది, రబీకి పనిచేస్తుంది. 2 పంటలకు వేసుకోవచ్చు. తర్వాత ఇంకా మంచి లక్షణం ఏంటంటే ఇది ఒక్క దగ్గర కూడా పడిపోలేదు. మీరు చూసిరు కింద అస్సలు పడిపోదు. గాలి తుఫాన్లు వచ్చినా కానీ పడిపోకుండా స్టెమ్ స్ట్రాంగ్ ఉంటుంది. ఎఫెక్టివ్ టిల్లర్స్ అంటే పిలకలు అనేది మీరు ఒకసారి లెక్క పెట్టి చూడండి. 18, 19, 20, 25 దాకా పిలకలు వచ్చినాయి. ఒక గిలకు 450 గింజల వరకు ఉన్నాయి. 400 నుండి 450 గింజల వరకు ఉన్నాయి. మీరు కౌంట్ చేయండి. మనం క్షేత్ర ప్రదర్శన చేసినప్పుడు తర్వాత